హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక యమ్మీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ యమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ వైట్ వేసుకోవాలి, ఎల్లో వేసుకోవాలి, సపరేట్ కాకుండా 2 కలిపి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్తోనే ఒక 5-6 ఆమ్లెట్స్ వచ్చేలాగా అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని, చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ అండ్ ఎల్లో నుంచి బాగా నురగలు వస్తాయి కదా, ఆ నురగలు వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కారం, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కూడా ఈ ఎగ్ మిక్స్చర్కి బాగా పడుతుంది. ఇలా నురగలు వచ్చేంత వరకు బ్లెండ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకొని మెత్తటి పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకొని ఎగ్ మిక్స్చర్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది. అలా చేసే రెసిపీ కూడా నెక్స్ట్ టైం పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, అది కూడా తప్పకుండా చూసేయండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక 5-6 స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వేసుకుందాం అనుకున్నాను, కానీ స్పూన్తో తీయడానికి రాలేదని చెప్పి ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4-5 బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని ఇలా మధ్య భాగంలో కట్ చేసుకోవాలి. మధ్యలి పార్ట్ని రిమూవ్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ ఈ రకంగా కూడా ఒకసారి అయితే చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎడ్జెస్ కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో ఉన్న మిడిల్ వైట్ పార్ట్ని కట్ చేసుకుని మళ్ళీ యూస్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒక 4-5 బ్రెడ్ స్లైడ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎడ్జెస్ విరగకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, డెలికేట్గా ఉంటాయి కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది. అలా విరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక పాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బ్రెడ్ స్లైడ్స్ని పెట్టేసి ఆ మిడిల్ భాగంలో కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన ప్లేస్లో మనం ఎగ్ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఏ పార్ట్ అయితే కట్ చేస్తామో అదే పార్ట్ని తీసుకొచ్చి ఈ బ్రెడ్ స్లైడ్ పైన పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఆమ్లెట్ మొత్తం కవర్ చేసేయాలి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది, కానీ అంత బాగా ఉడకదు. ఆనియన్ వేసిన ఎగ్ మిక్స్చర్ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి అంటే కాస్త ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లోనే సన్నటి సెగ పైన ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక వైపుకి రెడ్గా మారిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా కాల్చేసారంటే ఎంతో కమ్మగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ అయిపోతాయి. వీటన్నింటినీ చిటికలోనే రెడీ చేసుకోవచ్చు. ఈ ఎగ్ మిక్స్చర్లోకి ఉల్లిపాయని, స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కాబట్టి మళ్ళీ టొమాటో సాస్ వేయాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఫ్రై అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఏ విధమైన సాస్లు, చీజ్లు వేయకుండా కమ్మగా ఒక ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేశారంటే చాలా యమ్మీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ని కలర్ఫుల్గా రెడీ చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.